దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు దివ్య డైమండ్స్ నుండి. మేషరాశి వారికి అక్టోబర్ మంత్ 2024 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఇక్కడ రవి గ్రహము, కుజగ్రహము, గురుగ్రహము అనుకూలంగా ఉన్నందువల్ల చాలా వరకు కొంచెము శుభ ఫలితాలే ఉన్నాయి. అండ్ పెళ్ళి కావాల్సిన వారికి, పిల్లలు ఎగ్జామ్స్ ఎవరైతే ఉన్నారో ఉత్తీర్ణులు అయ్యేదానికి, పరీక్షలు రాసేదానికి, అండ్ బయట అబ్రాడ్ పోయేవారికి, అండ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ధనపరంగా కూడా చాలా వరకు డెవలప్మెంట్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా రావాల్సిన డబ్బులన్నీ అందుతాయి. సో ఈ విధంగా మంచి శుభ ఫలితాలే ఉన్నాయి. తర్వాత ఈ బ్రదర్స్, సోదరి మధ్య కూడా సహాయ సహకారాలు ఉంటాయి. ఒక మంచి పండగ వాతావరణం ఉంటుంది. ఇంతవరకు అయితే ఎవరైతే మనస్పర్ధలు ఉన్నాయో అలాంటివన్నీ తొలగిపోతాయి. అండ్ స్థిరాస్తి విషయాలు కూడా అనేక విధాలుగా మల్టిపుల్గా ఇన్కమ్ అనేది ఉంటుంది. అండ్ అన్ని విధాల ఓవరాల్గా ప్రాస్పెరిటీ అనేది ఉంటుంది. ఇక్కడ ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నా అవన్నీ క్లియర్ ఆఫ్ అయిపోతాయి. సో ఇండివిజువల్గా ఏంటంటే మీకున్న క్యాపబిలిటీస్ అనేది చాలా వరకు మెరుగవుతాయి. ఎప్పుడైనా చూడండి, సూర్యుడు మనకు క్యాపబిలిటీస్కు ప్రతీక. అండ్ హెల్త్ పరంగా కూడా చాలా వరకు మీకు ఓవరాల్గా బెనిఫిట్స్ ఉంటాయి. ఆల్రెడీ జబ్బులో ఉన్న వాళ్ళకు కూడా కొంతవరకు కుదుట పడుతుంది. అండ్ మీకు క్యాపబిలిటీస్ పెరగడం వల్ల కూడా మీకు ఉద్యోగంలో కానీ జాబ్లో కానీ చాలా వరకు గుర్తింపు, ప్రత్యేకత వస్తుంది. సో ఈ విధంగా మేషరాశి వారికి జాతక ఫలితాలు మంచి ఫలితాలే ఉన్నాయి. ఇకపోతే ఎంతో కొంత దోషమైతే ఉంటుంది ప్రతి ఒక్కరికి, ప్రతి రాశి వారికి. అలా ఉన్నప్పుడు ఇక్కడ ఏముందంటే, స్వల్ప దోషపరంగా ఏంటంటే, స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచెము ఇట్లా ఫాస్ట్గా పోవడానికి వీల్లేదు, చాలా అనాలిసిస్ చేయాలి. అండ్ ఇది బాగా పెరుగుతుందన్నది కూడా అలాంటిది మనకు నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్టాక్ రంగంలో ఎవరైతే ఈ సెన్సెస్ స్టాక్ రంగంలో ఉంటారో, అండ్ దీంట్లో గ్యాంబ్లింగ్, స్టాక్ ఇదంతా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం కొంచెము స్లో డౌన్ చేసుకోవాలి. చాలా వరకు కొద్దిగా సత్ఫలితాలు లేవు. కాబట్టి ఇక ఆరోగ్య విషయంలో కూడా కొంచెం వైరల్ ఫీవర్, ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి అన్నీ ఎదుర్కొనే అవకాశం ఉంది. అండ్ ఇకపోతే ఇక ప్రాపర్టీ విషయంలో కొనుగోలు చేసే విషయంలో మాత్రం కొంచెం చాలా జాగ్రత్తలు తీసుకోండి కొనుగోలు చేసే విషయంలో. సో ఈ విధంగా ఇంతవరకే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి. అండ్ తర్వాత హామీలు అయితే ఎవరికి ఇవ్వకూడదు, ఎవరికి గ్యారంటీస్, హామీస్ ఇవ్వకూడదు. జాతకరీత్యం మాత్రం పెట్టుకోవాల్సింది కెంపు, కనకపుష్యరాం, ఈ 2 రత్నాలు పెట్టుకోవాలి. సో ఇకపోతే ఎప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, మీరందరూ నోట్ చేసుకోవాల్సిన విషయం, అనుకూలమైన తేదీలు 4, 5, 9, 16, 23 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్. సో ఈ తేదీలకు అనుకూలంగా మీరు మీ ప్రణాళిక చేసుకున్నట్టయితే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. చాలా వరకు కూడా చాలామంది ఎఫెక్టివ్గా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు జాతకాలు చాలామంది చెప్తారు, ఇక ఏదో చెప్తూ ఉంటారు, పట్టుకుందల బంగారం అని అదేనిదని. అలా కాదు, ఏ రాశికి ఎలా ఫలితాలు ఉన్నాయి అన్నది ముఖ్యమైన ఆ జిస్టులకించి మీరు తీసుకోవాలి. ఇప్పుడు ఆ జిస్టులకించి తీసుకొని మీరు ఏ రంగాల్లో ఉన్నారో ఇది అందరికీ వర్తిస్తుంది. సో దాన్ని అప్లికేబుల్ చేసుకుంటూ ఇప్పుడు నేను చెప్పిన శుభ అండ్ లక్కీ డేట్స్ ఏవైతే అనుకూలమైన డేట్స్ ఉన్నాయో దాన్ని లెక్కలోకి తీసుకొని మీరు ప్రణాళిక చేసుకుంటే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన తేదీలను మీరు ప్రణాళికలోకి తీసుకోలేకపోతే నిజంగా దానివల్ల సత్ఫలితాలు ఉండవు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఇంకా ఒక అడిషన్ ఏంటంటే, అండ్ అవాయిడ్ చేయాల్సిన డేట్స్ కూడా మీరు ఒకసారి నోట్ చేసుకోండి, సరిపోతుంది. అంటే నాట్ సూటబుల్ డేట్స్ 1, 2, 6, 11, 10, 14, 19, 24 ఈ తేదీలు మీకు సూటబుల్ కావు. అండ్ అనుకూలమైన డేట్స్ ఏది? 4, 5, 9, 16, 23 అనుకూలమైన డేట్స్. సో ఈ తేదీలను, ఈ డేట్స్ను ముఖ్యంగా మీరు చేయాల్సిన పని ఇదేనండి. ఈ డేట్స్ని నోట్ చేసుకోండి. అండ్ ప్రతి ఏదైనా చిన్న పని కానీ, ఇంపార్టెంట్ పని కానీ, మీరు చేయాల్సిన పని మాత్రం ఇదే. దీంతో పాటుగా జాతకరీత్యా ఈ రాశి వారికి ఎప్పటికైనా లైఫ్ లాంగ్ పెట్టుకునే విషయం ఏంటంటే, కెంపు, కనకపుష్యరాగం అనేది సూటబుల్ ఉంటుంది. సో ఈ రత్నాలు పెట్టుకోవడం వల్ల కూడా ఆల్మోస్ట్ క్యాపబిలిటీస్ అనేది నిజంగా పెరుగుతాయి. కాబట్టి శాస్త్రంలో చాలా క్లియర్గా చెప్పబడ్డది. జ్యోతిష్ శాస్త్రంలో ఏం చెప్పారంటే, అదృష్టాన్ని రత్నాలు ప్రభావితం చేస్తామని చెప్పింది. ఎలా ప్రభావితం చేస్తుంది అన్నది ఇప్పుడు మనం సైంటిఫిక్ అనాలిసిస్ చేస్తే, నిజంగా ఒక చిన్న రత్నం పెట్టుకోవడం వల్ల కాన్స్టెంట్గా రేస్ పాస్ అయ్యి మన బాడీలో పడుతూ ఉంటే ఆలోచన విధానమే మారిపోతుంది. సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే జాతి రత్నాలు ఉన్నప్పుడే. ఇప్పటి నుండే చెప్తున్నాం, జాతి రత్నాల ప్రస్తావన వచ్చిన, జాతకం గురించి ప్రస్తావన వచ్చిన, దివ్య డైమండ్స్ వెరీ ట్రాన్స్పరెంట్గా, అథెంటిక్గా ప్రతి విషయంలో ఒక కమిట్మెంట్స్తోని, సర్టిఫికెట్తోని
మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ జ్యోతిష్ శాస్త్రంలో కూడా అండ్ క్వాలిఫైడ్ ఎంఏ క్వాలిఫైడ్ అండ్ పిహెచ్డి క్వాలిఫైడ్ ఆస్ట్రాలజీలో వీళ్ళందరూ ఇప్పుడు దివ్య డైమండ్స్లో సేవలు అందిస్తున్నారు. ఇలాంటి వారి చేతనే మీకు అడ్వైజ్ అన్నది ఉంటుంది. ఎలాగూ రత్నాల వరకు వచ్చి ప్రపంచవ్యాప్తంగా వాల్యూడ్ ఉండే విధంగా దివ్య డైమండ్స్ ల్యాబ్ సర్టిఫికేట్ ఉంటుంది రత్నాల విషయంలో. సో ఈ విధంగా రత్నధారణ విషయంలో కరెక్ట్ అడ్వైజ్ రత్నం ఉండాల్సిందే. సో ఆ రెండు పర్ఫెక్ట్గా దివ్య డైమండ్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దివ్య డైమండ్స్కు బ్రాంచెస్ ఉన్నాయి, కస్టమర్స్ ఉన్నారు. సో ఇంకేదైనా డౌట్ ఉంటే నంబర్ సేవ్ చేసుకోండి, మీరు కాల్ చేయండి. వీఆర్ ఆల్వేస్ హియర్ టు గివ్ ద నాలెడ్జ్ అండి. మాదాపూర్ మాత్రం హెడ్ ఆఫీస్, నో హాలిడే, మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. ఇకపోతే యాజ్ ఇట్ ఈజ్గా హైదరాబాద్లో 3 బ్రాంచ్లు ఉన్నాయి. బేగంపేట్, కుకట్పల్లి బ్రాంచెస్ అండి, మాదాపూర్ హెడ్ ఆఫీస్. ఏ డౌట్ నా నంబర్ సేవ్ చేసుకోండి మీరు. ఇప్పుడు నేను చెప్పినది మీకు వర్తించినా వర్తించకపోయినా, ఎందుకంటే ఇండివిజువల్గా కొన్ని వేరియేషన్స్ రావచ్చు. అది ఒక్కసారి మళ్ళీ అనాలిసిస్ చేసి అప్పుడు మళ్ళీ చెప్తాం. ఇదేంటంటే జనరలైజ్గా ఇప్పుడు చూడండి, వర్షాకాలంలో వర్షాలు పడతాయి అన్నది మనకు ఒక వాతావరణ సూచిక ఎట్లా ఇండికేషన్ చేస్తుందో, సీజన్ ఇండికేట్ చేస్తుందో, అలాగే పర్టికులర్ రోజు వర్షం పడుతుందా లేదా అనేది అప్పుడు మీ ఇండివిజువల్ హారోస్కోప్ చూసి చెప్పినట్టు ఉంటుంది. సో ఈ విధంగా హారోస్కోప్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో ఇంకా మోర్ యాక్యురేట్ కావాలంటే మీ ఇండివిజువల్ హారోస్కోప్ చూస్తాం. And feel free to contact the Divya Diamonds.